ఇప్పుడు మేము ముఖ్యమైన కార్యం మీద కార్యం కాదు, ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మాట్లాడడానికి వెళ్తున్నాము. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే బతికుండగానే దాని గురించి ఆలోచించాలి అన్న ఒక ఏమంటారు, ఒక ఫైనలిస్ట్కి వచ్చేసాను అనమాట నేను. మనం 30 దాటిందంటే దీని గురించి ఖచ్చితంగా తిన్నా తినకపోయినా పిల్లల ఫ్యూచరు, వాళ్ళ పెళ్ళిళ్ళు, చదువులు పక్కకు పెట్టండి, దీని గురించి మాత్రం పక్కాగా మనం లెక్క వేసుకోవాల్సిందే అన్నట్టు అనిపించింది. అది ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చారో చూపిస్తే చూడండి. మన విజయనగరంలో ఉన్న వేణుగోపాల స్వామి, అదే రాఘవేంద్ర స్వామి టెంపుల్ అంటారు కదా, అది. సో ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి అని ఆరా తీస్తే కనుక మా బ్రాహ్మణ్ షూ రాఘవేంద్ర స్వామిది అన్నమాట ఇది. వచ్చాము, ఇక్కడ ఏంటి ఎందుకు వచ్చాము మాట్లాడదాం, ఒక్క నిమిషం అడుగు. సో లోపలికి వచ్చాము గురువుగారితో మాట్లాడడానికి. సో ఆయనే గురువుగారు. సో ఏంటి ఎంతని మాట్లాడి చెప్తాను. ఇది శంకరమఠం గుడి పక్కన. సో ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్. ఇక్కడికి వచ్చింది కార్యక్రమం ఏంటి, అది ఎందుకు ఏంటనేది మీకు ముందు చెప్తాను. నాకైతే అసలు మాట్లాడుతూ ఒక్కొక్క మాట వింటూ ఉంటే అసలు ఇంక నా నోట్లో మాట్లాడలేవుగా. మా ఆయన పిచ్చోళ్ళు అయిపోయారు. ఆ మొహం చూడండి వాడిపోయినట్టు ఎలా ఉందో. సో దీనికి రీజన్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్. అగో ఆ జోబులో చెయ్యేసుకొని అలాగే బయటకు వచ్చేసాను. అది సంగతి అనమాట. అసలు అది ఎందుకయింది ఏంటని సస్పెన్స్ మీకు చెప్పాలంటే, ఏం చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా చేస్తున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా కడుతున్నారు, దీనికి కూడా ఎఫ్డి ఎలా చేసుకుంటున్నారు, మీకంటూ కూడా ఒక పర్సనల్ ఎఫ్డి అనేది చెప్తాను అనేది ఎండింగ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో అది ఖచ్చితంగా చేసుకోవాలి. అది ముఖ్యంగా మన వాళ్ళు, ఇది అందరికీ కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది, ముఖ్యంగా మా వాళ్ళకి మరీ అనమాట. సో అదేంటనేది చెప్తాను. ఈ లోపలే చాలా మందికి, మా వాళ్ళకి అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఏంటి ఈ మఠాల్లో ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు అనేది. సో వెయిట్ అండ్ సీ ఏంటనేది. మా అమ్మాయి కష్టాలు. శంకర్ మఠము, ఇక్కడ కూడా ఇలాంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి. అవి కూడా లోపలికి వెళ్ళి ఎందుకు భయపడ్డావు అని చెప్పి ముందు నుంచే చూపిస్తున్నాను మీకు. ఇదే శంకర్ మఠం. ఇవి మాసికంకి మేము మాట్లాడిన దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని డొప్పలు అంటారు. బయట కార్యక్రమానికి మొత్తం చేస్తున్నారు చూడండి. ఎవరైతే కార్యక్రమం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన కోడలు దీపం పెట్టాలన్నమాట. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో చూసారు కదా మా ఇంట్లో సంవత్సరికాల క్రతువు ఎలా జరుగుతుంది, ఆ కార్యక్రమం ఏంటి, మా జరిగే ఏంటి, పద్ధతి ఏంటి అవన్నీ చూసారు కదా. సో ఫుల్ డీటెయిల్స్గా చెప్పేస్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైనా కాలం చేస్తే కూడా ప్రతి నెల మాసికం కింద 12 నెలలు కూడా మాసికం జరుగుతుంది. 12వ నెల మాసికము, తద్దినము, సంవత్సరికం, ఇలా 3 రోజులు కార్యక్రమం ఉంటుందన్నమాట. సో 3 రోజుల కార్యక్రమం ఇప్పుడు నేను చూపించేది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో జరిగిన వాళ్ళ కార్యక్రమం బట్టి చేసుకుంటారు. మా ఇంట్లో ప్రతి నెల మాసికం తర్వాత చేసే క్రతువు అనమాట ఇది. సో ప్రతి నెల అయిపోయిన తర్వాత 12వ నెలలో వచ్చేది ఇది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి తద్దినం అని చెప్పి పెడుతూ ఉంటాము. కొంతమంది ఇళ్లలో పెద్దలకి బియ్యం పోయడం అంటారు, పెద్దలకి భోజనం పెట్టడం అంటారు, పెద్దలకి చేయడము అని అంటూ ఉంటారు. సో వాళ్ళ భాషలో వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు. సో మా పద్ధతి ప్రకారం ఇలా చేస్తూ ఉంటాం అనమాట. సో మొదటి రోజున మాసికం చేస్తాము, రెండో రోజున సంవత్సరికాల రోజున ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు దాన ధర్మాలు చేసి
వాళ్ళ బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కూడా ఆవిడ ఎవరైతే కాలం చేశారో వాళ్ళ పేరున వాళ్ళకి నచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉంటారు. మన స్తోమత ఎక్కువ ఉండి మనం పెట్టగలం అంటే కనుక తెలిసిన వాళ్ళు కూడా పిలుచుకోవచ్చు. లేదు అంటే కనుక తప్పకుండా రక్త సంబంధికులను పిలిచి ఆ క్రతువు అయితే ఏ విధంగా అయితే మనం భోజనం పెట్టాలా ఉందో అలా పెట్టాలన్నమాట. అంటే దీనికి ఏ విధంగా పెట్టాలి అంటే కనుక మాసికానికి మనం ఏ విధంగా అయితే పెడతామో అలాగా సంవత్సరికానికి కూడా ఓన్లీ ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో అంటే పూజలో కూర్చొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మట్టుకు మాత్రమే మాసికం భోజనం ఉంటుంది. మిగతా వచ్చిన వాళ్ళందరికీ మామూలు భోజనమే. అంటే అక్కడితో ఆవిడకి ప్రసాదం అయిపోయిందంటే చేసే కార్యక్రమం అయిపోయింది. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేస్తాము అన్నట్టుగా అనమాట. సో మాసికం రోజున కార్యక్రమం చేసే వాళ్ళకి భోజనం ఏంటంటే 3 రకాల కూరలు, 3 రకాల పచ్చళ్ళు, అలాగే 3 రకాల పిండి వంటలు, పప్పు, చారు ఇవి పెడతారనమాట. అదే మామూలుగా సంవత్సరికానికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇవి కాకుండా నార్మల్ భోజనం అనమాట. బూర్లు, పులిహార, అలాగే కూర, పప్పు, సాంబారు, ఇంకేమైనా మనకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఆవిడకి ఇంకా మేము ఇలా చేసామండి, ఆవిడ ప్రసాదం కింద మన అందరం తినేది ఇదే అనమాట అని చెప్పి పిలిచి చేసే కార్యక్రమమే సంవత్సరికాలు అనమాట. అండ్ తద్దినానికి ఎవరు ఉండరు. ఆ తద్దినం రోజు ఏంటంటే సేమ్ అలాగే నార్మల్ భోజనాలు ఉంటాయి. అలాగే కార్యక్రమంలో ఉన్న కొడుకు, కోడలు ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా, ఎవరైతే కార్యక్రమం చేస్తున్నామో వాళ్ళ కొడుకు, కోడలు తప్పకుండా ఉండాలి. ఒకవేళ కొడుకు లేని పక్షంలో కూతురు వాళ్ళ భర్త ఎవరైతే అల్లుడు ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి చేసిన కార్యక్రమం అనమాట. ఇది చేయాల్సిన కార్యక్రమం ఖచ్చితంగా. ఎందుకంటే కొడుకు లేని వాళ్ళందరికీ కూడా అల్లుడు రూపంలో వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ క్రతువుని. ఎందుకంటే అందరికీ కొడుకులు ఉండాలని ఉండదు కదండి. సో లేని వాళ్ళు చెయ్యొచ్చు ఇలాగా. సో తప్పులేదు దానికి. అండ్ ఇంకా మాకు చేసిన దాంట్లో ఇదిగోండి సంవత్సరికాలకి మాకు స్తోమతకి తగ్గట్టు మేము మాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాము. అంటే కొడుకులు, కూతుర్లు, అల్లుడు, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటారు కదా బంధువులు, వాళ్ళందరినీ కూడా మేము పిలిచాము. సో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టామన్నమాట. వాళ్ళందరూ కూడా ఎంత తృప్తిగా తింటారో అంత తృప్తిగా వెళ్ళిన వాళ్ళకి అంటే ఎవరైతే కాలం చేశారో వాళ్ళకి అంత తృప్తిగా కుదుటపడి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు అని చెప్పి నమ్మకం అనమాట. వాళ్ళు అలా తృప్తి చెందడం వల్లే మనకనేది బాగుంటుంది. అది ఎంత బాగుంటుందంటే నీకు ఆల్రెడీ మాసికం ఎలా చేస్తారు, దానివల్ల ఏంటి, పితృ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏంటి దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి పెట్టాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. దీన్ని చేయడం వల్ల ఎంత లాభం ఉందో చేయకపోవడం వల్ల అంతకంటే ఎక్కువ నష్టమే ఉంది. అది క్లియర్గా నేను చెప్పానండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే మనకి లెంతీ అయిపోతుంది అండ్ టైం సరిపోదు. అందుకని ఈ సంవత్సరికాల కార్యక్రమం మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇక్కడతోటి సంవత్సరికాలు అయిపోయాయి. తర్వాత నుంచి తద్దినం పెడతాం కదా, ప్రతి తద్దినానికి కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా అంతేనండి. 3 కూరలు, 3 పచ్చళ్ళు, 3 పిండి వంటలు, అలాగే పప్పు, పెసరపప్పు, అలాగే 3 రకాల పిండి వంటలు ఇలా చేసి పెడుతూ ఉంటాము. అది కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి. ఏదైతే తిథుల ప్రకారం మాత్రం చేస్తారండి, ఇది డేట్ల ప్రకారం చేసుకునేది కాదు. ఏ తిథి రోజునైతే వాళ్ళు కాలం చేస్తారో ఆ తిథి రోజుని ఆ సంవత్సరంలో ఆ తిథి ఆ మాసం రోజున చేసుకోవాలన్నమాట. సో ఇది మా పద్ధతి ప్రకారంగా మా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము చేసుకున్న సంవత్సరికాలు తద్దినం కార్యక్రమాలు. ఇది ఒక ఏమంటారంటే మా నాన్నమ్మ గారు కాలం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ అందరం కలిసి ఆవిడకి తర్పణం ఇచ్చినట్టుగా ఆవిడని స్మరించుకుంటూ చేసిన కార్యక్రమం ఇది. దీన్ని చేయడం వల్ల చెప్పా కదండి చాలా చాలా ఫలితాలు ఉంటాయి. చేయకపోవడం వల్ల అంతే నష్టాలు కూడా ఉంటాయి. అది స్వయంగా నేను అనుభవించడం వల్ల మీకు చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే పెద్దలు ఉన్నారో తప్పకుండా కష్టమో నష్టమో అప్పు చేసైనా సరే చేయాల్సిన కార్యక్రమాలు ఇవి. మన బర్త్డేలు, పెళ్లి రోజులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. చేసినా పెద్దన అడగరు. కానీ ఇలాంటివి మాత్రం తప్పకుండా మన జీవితంలో చేయాల్సిన కార్యక్రమాలు అనమాట. అండ్ తప్పకుండా చెయ్యాలి తీరాలన్నమాట. నాకు అనిపించింది, నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది కాబట్టి ఇదంతా చేసిన తర్వాత దీనికి ఎంత ఖర్చు అయిందంటే దీన్ని బట్టి నాకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం ఎంత ముఖ్యమో అలాగే ఇలాంటి కార్యక్రమాలకి మనకంటూ మనం దాచుకోవాలన్నది అంతే ముఖ్యం అనిపించింది అనమాట. మీరు స్టార్టింగ్లో నా మాటలు వినే ఉంటారు, మా ఆయన నేను మాట్లాడింది. ఇంతకీ ఇది ఎంత ఖర్చు అయింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే